రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న చికెన్ ఫిష్ వేస్టేజ్ ప్లాంట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల తమ గ్రామంలోని వారికి అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం ప్లాంట్ నుంచి వస్తున్న నిరంతర దుర్వాసన వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో ఊపిరితిత్తుల సమస్యతో కొంతమంది యువకులు సైతం మృతి చెందారని గ్రామస్తులు అన్నారు. రైతులు చెబుతున్నట్లు పొలాల్లో పనిచేసే సమయంలో భోజనం చేసేందుకు కూడా వీలు లేకుండా దుర్గంధం వ్యాపిస్తుందని వాపోతున్నారు. కంపెనీ వల్ల వెదజల్లే దుర్గంధంతో ఊర్లో ఉండలేక చుట్టుపక్కల పట్టణాల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా గ్రామస్తులు ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా కూరగాయ పంటలపై కూడా కాలుష్య ప్రభావం చూపుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీని తొలగించాలని అనేక సార్లు తాము ఫిర్యాదులు అధికారులకు ఇచ్చినా కూడా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కంపెనీ ముందు గ్రామంలోని యువకులు అనేక సార్లు తమ నిరసన తెలిపితే కంపెనీ యాజమాన్యం యువకులపై అనేక కేసులు పెట్టి వేధింపులకు సైతం గురి చేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామస్తుల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులపై ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వేస్టేజ్ ప్లాంట్ తక్షణమే తొలగించాలని అంతారం గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. నా పేరు అంజయ్య, నేను రిటైర్డ్ టీచర్ను. మేము మా విలేజర్స్ అందరితో కలిసి మరి మాకు జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని గురించి సార్కు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ చేపల ద్వారా కంపెనీ అనేది మా ఊర్లో ఉండి మాకు అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. మెయిన్గా చాలామందికి దగ్గు కానీ, దమ్ము కానీ, అదేవిధంగా తర్వాత లంగ్స్కు సంబంధించినటువంటి వ్యాధులు బాగా వచ్చేసి మొత్తం మీద గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని అయితే ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమాని ఏం చేస్తున్నారంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి వారి చేతిలో పెట్టుకొని దాన్ని నడపడానికి ప్రయత్నించి ఎక్కువ లాభాలు పొందడానికి గాను అతను బాగా నైట్ టైంలో కూడా బాగా ఆ గాలిని ఆ చెడు గాలిని వదిలేస్తున్నాడు. దీంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే దాన్ని మూసివేయాలని ఈనాడు మేము చెవిలోకి వెళ్ళి సిఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా మరి కాలుష్య నియంత్రణ బోర్డుకు వచ్చేసి ఆ సార్కు కూడా వినతిపత్రం ఇవ్వడమే కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కలిసి మీరు అడగండి, ఒకవేళ నిజం కాకపోతే మేము ఆ ఊళ్ళో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే వెంటనే ఆ సంస్థ పైన చర్యలు తీసుకొని మాకు ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనం గడిపే విధంగా మాకు ఇవ్వాలి. అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ముక్కుకు బట్టగట్టందే ఏ పని కూడా చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ విషయాలను గమనించి వెంటనే ఇలాంటి వ్యాధికి కారకమైనటువంటి ఆ పరిశ్రమను మూతవేయించి మాకు న్యాయం చేయాలని. మా ఊళ్ళో చేపల దాన ఈదాన్ని మనుషులకు రోగాలు అక్కడ చేను పని చేయకుండా మాకు అంత ఇబ్బంది ఉన్నది. ఏమైందంటే రొట్టె కట్టుకొని పోతే కూడా ఈగలు వచ్చి అది వచ్చి తినలేకుండా ఈ లేబర్ కూడా రాకుండా వచ్చిపోయింది. మా దగ్గర వ్యవసాయం చేయకుండా వస్తున్నది, ఏం చేయకుండా వచ్చిపోయింది. అది వ్యవసాయం కూడా చేస్తలేము. మనకు అన్ని ఈగలతో లేబర్ కూడా రమ్మంటే కూడా అసలు మాకు స్పందిస్తలేరు. ఏమంటే అక్కడ వచ్చి వాసనకు మేమేం తింటాం అయ్యా, మేము ఇక్కడనే పోతాం కానీ అక్కడ గడ్డకు వస్తలేము అని మాట్లాడుతున్నారు. లేబర్ కూడా అంతా మాకు లేబర్ తీసుకుని మాకు అది అన్నం తినక కూడా అక్కడ ఎన్ని 10 ఎకరాల భూమి ఉన్నది, అక్కడ చేసుకుని కూడా వస్తలేము. రొట్టె ఇప్పితే మొత్తము ఇట్లా ఈగలు గుంపు అవుతున్నాయి. అందుకని రోగాలు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దుగల వాసన వాకింగ్ పోతే కూడా అది బాగా వాసన వచ్చి మాకు స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. హెడేక్ వస్తున్నది మాకు. ఇంట్లో ఉండాలన్నా లేకుంటే అక్కడ గడ్డపోండి చెవల దగ్గర ఏమైనా ఇల్లు తీసుకోవాలన్నా అనిపిస్తుంది బాగా. అట్లా ఉన్నది ప్రజలలో. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. పిల్లలకు కానీ ఏదైనా కానీ రోగాలు వచ్చి చాలా వస్తున్నారు, జ్వరాలు వస్తున్నాయి, అన్ని ఇబ్బంది ఉన్నాయి. అది దాన్ని ఎట్లా స్పందించి సీఎం దృష్టి దాకా పోయి మాకు ఇది బంద్ చేసినట్టు చేయండి. మీ మీడియాకు మేమందరికీ మేము నమస్కారం చేసి మాకు సంప్రదించినాము. వాళ్ళు ఏమైతుంటే ఓవైసీ దగ్గరికి పోయి 2-3 సార్లు అన్నారు. మేము ధర్నా చేసినాము.
అన్ని చేసినాము. ఓవైస్తోని కేసులు పెట్టిండ్రు, మాకు అన్ని మీద అయినాయి, కేసులు అయినాయి, అది అయినాయి. మాకు 2-3 సార్లు పోయి ధర్నా చేసి అది చేసినాము. కానీ ఒక వారం రోజులు బంద్ చేస్తారు, మళ్ళీ నైట్ మధ్యలో ఇస్తారు. ఈసీ ఏం చేస్తారంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకుండా అని ఎస్ఐ సిఐలు కూడా అరే మనం పర్మిషన్ అది మనం ఏం చేయని కదా అంట. సిఐ కూడా స్పందించిండు, దాన్ని ఎట్లా చేస్తారు. ఇప్పుడున్న సిఐ ఇప్పుడున్న కాదు, ముందుకున్న సిఐలు కూడా అంతే అయింది. మాకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిండ్రు, వాళ్ళు కంప్లైంట్ కూడా ఏమి స్పందించని లేరు వాళ్ళు. మీరు అగ్రికల్చర్ రాండి అంటున్నారు కదా, అది ముందు సర్పంచ్ ఇచ్చిన అంటారు, ఈ సర్పంచ్ ఇచ్చిన అంటే ఎవరు ఇవ్వలేరు అని మేము సర్పంచ్ని కూడా అడిగినాం. మేము సర్పంచ్ని ఇచ్చినాం అంటే కూడా నేను ఇవ్వలేను అన్నప్పుడు ఆయన సర్పంచ్ కూడా స్పందించిన అందరూ చేసినాం. మేము పోలీస్ స్టేషన్ మా మీదనే కేసులు అయినాయి. పొల్యూషన్ పొల్యూషన్ డిపార్ట్మెంట్కి ఏది నాంపల్లిలో కూడా ఇచ్చినాం. మేము నాంపల్లిలో కానీ ఎక్కడ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా స్పందించలేరు, ఏం చేయలేరు దాన్ని. మాకు కంపెనీ బంద్ కావాలి, మా ప్రజలు మంచిగా మేము మంచిగా యథార్థం ఉన్నాము. ఒకటి నీకు లీగల్ లేకుండా ఇది లేకుండా మాకు దానితో మాకు చాలా ఇబ్బంది ఉన్నది. పొద్దుగాల వాకింగ్ పోతే కూడా బట్ట కట్టుకొని పోతున్నాం, ఇట్లా బట్ట కట్టుకుంది. అన్ని వాసన అంటే ఎంత గలీజు. స్వచ్ఛమైన మన అనంతగిరి అంటారు, అది ఎవరు మన రేవంత్ రెడ్డి అనంతగిరి అంటాడు. నా పేరు నాగమ్మ, మాది అంతారం చేవెళ్ళ మండలం. మా అంతారం గ్రామంలో చేపల కంపెనీ, కోళ్ళ ఫారం రెండుటి వలన మా ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు, పెద్దలు లేరు చిన్నలు లేరు అన్నట్టు. ఎవరి మందలు వాడు దోసుకొని తింటున్నారు, దొంగ దోసుకున్నట్టు తిన్నారని. ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికి రోగాలు వచ్చి, రోగాల మీద కింద వ్యాధులు వచ్చి మేము ఒక్కొక్క లక్ష, నా భర్తకు 1 లక్ష, నాకు 1 లక్ష విజయ్ హాస్పిటల్లో శంకరపల్లి పడి వచ్చినాం మేము. అట్లాంటి వాళ్ళకి కూడా చెప్తే ఎవరు వినిపించుకోవట్లేదు. తీసేయాలంటే కూడా ఎవరు వినిపించుకోలేదు. చేనుకు మాకు దగ్గర ఉందాడా, అది మా చేను ఉన్నదాడా, చేనుకోదామంటే చేనుకోకడగలేదు, ఏది లేదు. ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు. 16 సంవత్సరాల పిల్లలు, 3 పిల్లలు చదువుకునే యువకులు. ఇంత నష్టం అవుతుంటే ఎవరు పట్టించుకోవట్లేరు. మేము చెప్తే ఎవరు పట్టించుకోరు. ఎమ్మెల్యేకి వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఇది ఎవరు పట్టించుకుంటారు, ఇది ఎవరు బాగు చేస్తారు. మా ఊరికి, మా ఊర్లో బాగా కావాలి, మాకు అవి పోవాలి. అవి పోతే మా ఊరు బాగుపడుతుంది. వాసన పొద్దున్న లేస్తే వాసన, పొద్దుమిచ్చే వాసన, అన్నం తిన్నపోతే వాసన, వాంతింగులు, జ్వరాలు, సలులు, పైపాట్లు, మలేరియలు. ఒక్కొక్కటి కాదు సార్, మాకు ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రతి ఒక్కదానికి ఎవరికి చెప్పుకుందాం మేము పోయి చెప్పాలి. ఎవరికి ఇంటర్ ఎవరు మాకు తినేటందుకు తిండి, కట్టడానికి బట్టలు లేక కాదు, అది తెచ్చిపెట్టిన మాకు ఊరి మీద తెచ్చి మాకు రోగాల్లో తెచ్చిండ్రు. వీగలు, దోమలు, వాసన, చేపల వాసన, గబ్బు వాసన, పొద్దున్న లేసే వాసన, పొద్దుమిచ్చే వాసన, ఇంట్లో కూర్చుందామంటే వాసన, బయటికి వస్తే వాసన, ఏడికి పోయిన వాసన విడవది. రోగాలు వస్తున్నాయి. చిన్న పిల్లల కాడికి వెళ్ళి, పెద్ద పిల్లల కాడికి వెళ్ళి రోగాలు వస్తున్నాయి. సార్ మీకు నమస్కారం. మీడియా వాళ్ళకి మనం అది చెప్పి బంద్ చేసేటట్టు చేయండి. ఇది బంద్ చేసేటట్టు చేయాలి సార్. మీడియా వాళ్ళకి 10,000 శరణార్థి, ఇది బంద్ చేయాలి. ఇది బంద్ చేస్తే మీకు ధన్యవాదాలు చేసి మేము మీ పాదాలు మా తల మీద పెట్టుకొని చూసుకుంటాం సార్. మా ఊరు వాళ్ళం కూడా అండగా మీకు ఉంటాం. మా ఊరు వాళ్ళం మీకు అండగా ఉంటాము. మేము ఉండమనే లేదు. సీఎం దిష్టి దాకా, రేవంత్ రెడ్డి దాకా కూడా పోవాలి. ఇది మేము కూడా వస్తాం. రేవంత్ రెడ్డి దాకా కూడా రావాలంటే మేము కూడా వస్తాం సార్. మాకేం భయం లేదు. ఎవరిదేం తినలేము, మేము ఏమంతా దోచుకోలేము. 1 రూపాయి తినలే, మైలింగ్ అంతా తినలే. 3 కంపంతా చచ్చిపోతారు సార్. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకుంటే ఊళ్ళో అడగండి, తెలుస్తుంది మీకు. మా ఊరు ఖాళీ అయిపోతుంది. దీనికి ఆవిడ వచ్చిన సందే రోగాలు వస్తాయి, జనం చచ్చిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు అది పెట్టి? దగ్గర 5 సంవత్సరాలే, 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాలు అవుతుంది అది వచ్చి. ఇక అది వచ్చిన నుంచి రోగాలు సురువైనాయి. ఇప్పుడు కంపెనీ తీసేయమంటారు మీరు? కంపెనీ తీసే చేపల కంపెనీ పోవాలి, అది కోళ్ళ ఫారం పోవాలి.